హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డానీ రేహిత్. ఇవాళ వీడియో వచ్చేసరికి శాంసంగ్ S25 సిరీస్లో S25 అల్ట్రా గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఈ ఫోన్ మీరు కొనొచ్చా లేదా అని లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసి అయితే ఈ వీడియో ఉండబోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ గెటింగ్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ చూస్తే మనకి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ డిజైన్ లాగే ఉంటుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ టు గ్లాస్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. అండ్ లాస్ట్ జనరేషన్లో అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్తో అయితే వచ్చింది. అండ్ సైడ్ ఫ్రేమ్ అయితే టైటానియం ఉంటుంది. అండ్ 8.2 mm థిక్నెస్తో అయితే వస్తుంది. అండ్ లాస్ట్ టైం వచ్చేసరికి 8.6 mm ఉండేది. సో ఈ ఇయర్ కొంచెం థిక్నెస్ అయితే తగ్గించారని చెప్పొచ్చు. అండ్ వెయిట్ విషయానికి వచ్చేసరికి 218 grams అయితే ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ వెయిట్ వచ్చేసరికి 232 grams అయితే ఉంది. అండ్ ఆల్సో 2 SIM స్లాట్స్ అయితే ఉన్నాయి, ఒకటి ఈ సిమ్ అండ్ ఒకటి ఫిజికల్ సిమ్. అండ్ ఈ సంవత్సరం 4 కలర్స్ అయితే ఉన్నాయి: టైటానియం సిల్వర్ బ్లూ, టైటానియం గ్రే, టైటానియం బ్లాక్ అండ్ టైటానియం వైట్ సిల్వర్ అని. అండ్ అలాగే 3 స్పెషల్ కలర్స్ కూడా అయితే లాంచ్ చేశారు: టైటానియం జెట్ బ్లాక్, టైటానియం జేడ్ గ్రీన్ అండ్ టైటానియం పింక్ గోల్డ్ అనమాట. సో డిజైన్లో అయితే ఏం చేంజెస్ చేయలేదు అన్నట్టుగానే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. సో డిజైన్లో అయితే పెద్ద చేంజెస్ అయితే ఏం తీసుకురాలేదు. వెయిట్ కొంచెం తగ్గించారు, అలాగే థిక్నెస్ కూడా తగ్గించారు అనమాట, అంతే. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, డిస్ప్లే 6.9 inch డైనమిక్ ఎల్టీపీఓ AMOLED 2x డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ లాస్ట్ జనరేషన్ S24 అల్ట్రాలో అయితే 6.8 inch ఎల్టీపీఓ AMOLED డిస్ప్లే. స్క్రీన్ సైజ్ చిన్నది పెరిగింది. అండ్ అలాగే రిఫ్రెష్ రేట్ సేమ్ 120 Hz అయితే ఉంటుంది. 1 billion కలర్స్ని అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ అలాగే 2600 నెట్ స్పీడ్ బ్రైట్నెస్ అయితే ఉంది, సేమ్ లాస్ట్ ఇయర్ S24 అల్ట్రాలో లాగానే. సౌండ్ విషయం గురించి మాట్లాడుకుంటే, స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది. అండ్ 3.5 mm హెడ్ఫోన్ జాక్ అయితే ఇవ్వలేదు. సో టైప్స్ ఇయర్ ఫోన్స్ కానీ లేకపోతే ఇయర్బడ్స్ కానీ వాడుకోవచ్చు. బడ్జెట్లో మంచి ఇయర్బడ్స్ కావాలంటే పైన ఇచ్చిన వీడియోలో ఐకార్డ్స్లో వీడియో ఇస్తాను, ఆ వీడియోని అయితే మీరు చెక్అవుట్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, S25 అల్ట్రాలో స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. లాస్ట్ జనరేషన్ S24 అల్ట్రాలో 8 Gen 3 అయితే యూస్ చేశారు. సో ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ అయితే యూజ్ చేశారు, మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్. అండ్ అలాగే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం కూలింగ్ సిస్టమ్ కూడా, వేపర్ చాపర్ కూలింగ్ సిస్టమ్ కూడా 40% అయితే లాస్ట్ జనరేషన్ కంటే ఇప్పుడు ఇంప్రూవ్ చేశామని చెప్తున్నారు. సో S25 అల్ట్రాలో అయితే ఏ గేమ్నైనా స్మూత్గా హ్యాండిల్ చేసే కెపాసిటీ అయితే ఉంది. అలాగే AI ఫీచర్స్ని కూడా ఇది స్మూత్గా అయితే హ్యాండిల్ చేయగలదు. మన ఫోన్లో ఎటువంటి ల్యాగ్స్ని అయితే మనం నోటీస్ చేయాల్సిన అవసరం లేదు. కెమెరా విషయానికి వచ్చేసరికి సేమ్ లాస్ట్ ఇయర్ డిజైన్ లాగే క్వాడ్ కెమెరా డిజైన్తో అయితే వస్తుంది. అండ్ కెమెరాస్ కూడా ఆల్మోస్ట్ S24 అల్ట్రా కెమెరాస్ మాత్రమే ఉన్నాయి, పెద్దగా అసలు ఏం చేంజెస్ అయితే చేయలేదు. సో మెయిన్ కెమెరా వచ్చేసరికి 200 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ టెలిఫోటో లెన్స్ వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్ అయితే ఉంటుంది. అండ్ పెరిస్కోపిక్ లెన్స్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ 5x ఆప్టికల్ జూమ్ అయితే ఉంది. అండ్ కెమెరాస్లో చేంజ్ వచ్చేసరికి అల్ట్రా వైడ్ లెన్స్ అయితే చేంజ్ చేశారు, 12 మెగాపిక్సెల్ నుంచి 50 మెగాపిక్సెల్కి అయితే ఇంప్రూవ్ చేశారు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ 12 మెగాపిక్సెల్నే ఉంచేశారు, ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ అయితే లేవు. సో వీడియో రికార్డింగ్కి వచ్చేసరికి 8K 30 frames వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 4K వీడియో వచ్చేసరికి 30 frames, 60 frames, 120 frames కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ 1080p వీడియో వచ్చేసరికి 30, 60 అండ్ 240 frames వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరాతో వచ్చేసరికి 4K వీడియో 30 frames వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ 1080p వీడియో 60 frames వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. కెమెరాస్లో అయితే డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి, పెద్దగా ఇంప్రూవ్మెంట్స్ ఏం తీసుకురాకుండా సేమ్ కెమెరాస్ని వీళ్ళైతే లాస్ట్ జనరేషన్లో ఉన్న కెమెరాస్ని మాత్రమే ఇందులో పెట్టేశారు. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, బ్యాటరీ సేమ్ లాస్ట్ S24 అల్ట్రా లాగా 5000 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాటరీని అయితే ఈ ఇయర్ అందరూ ఇంక్రీజ్ చేశారని చెప్పొచ్చు. అరౌండ్ అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ కూడా 6000 mAh బ్యాటరీ వరకు అయితే ఇస్తుంది. అండ్ శాంసంగ్ ఇంకా 5000 mAh బ్యాటరీ దగ్గరే ఉండిపోయింది.
సో 5000 mAh బ్యాటరీ విత్ దిస్ పవర్ఫుల్ ప్రాసెసర్ అంటే కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది అని చెప్పొచ్చు. బ్యాటరీ ఫాస్ట్గానే డ్రైన్ అయిపోతుంది. సో బెటర్ వీళ్ళు నెక్స్ట్ జెన్ నుంచి అయినా కొంచెం పెద్ద బ్యాటరీ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసరికి 45 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ని అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ 25 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ 4.5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. స్మార్ట్ వాచెస్ కానీ బడ్స్ కానీ మీరు ఛార్జ్ చేయాలంటే చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది One UI 7తో అయితే వస్తుంది. లాస్ట్ జనరేషన్ One UI 6తో వచ్చింది. సో నెక్స్ట్ జనరేషన్కి అయితే స్విచ్ అయ్యారు One UI 7కి. అండ్ అలాగే 7 years ఆఫ్ మేజర్ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. సో 7 years వరకు అయితే మనకి అప్డేట్స్లో ఎటువంటి డోకా లేకుండా మనం ఫోన్ని లాంగ్ రన్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే దీని బేస్ వేరియంట్ వచ్చేసరికి 12 GB ర్యామ్ విత్ 256 GB రోమ్ అయితే ఇస్తున్నారు. LPDDR5X ర్యామ్తో అయితే వస్తుంది. అండ్ UFS 4 సపోర్ట్ అయితే ఉంది. అండ్ హైయెస్ట్ వేరియంట్ వచ్చేసరికి 16 GB ర్యామ్ విత్ 1 TB స్టోరేజ్ అయితే ఇస్తున్నారు. సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది, అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలాగే యాక్సెలరోమీటర్, గైరో సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ అన్ని సెన్సార్స్ అయితే ఇచ్చారు. అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఇది అన్ని 4G అండ్ 5G బ్యాండ్స్కి అయితే సపోర్ట్ అయితే ఉంది. అండ్ Wi-Fi 7 జనరేషన్తో అయితే వస్తుంది, Wi-Fi 7. అండ్ బ్లూటూత్ కూడా బ్లూటూత్ వెర్షన్ 5.4 అయితే ఉంది. NFC సపోర్ట్ ఉంది. అలాగే USB Type-C 3.2 జెన్తో అయితే వస్తుంది. సో స్ట్రీమింగ్ ఏమైనా గేమర్స్ స్ట్రీమింగ్ చేసుకోవాలన్నా మనకి సపోర్ట్ చేస్తుంది. ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి ఏ ఫీచర్స్ అయితే ఉంటాయి, ఫోటో అసిస్ట్, నోట్స్ అసిస్టెంట్, డ్రాయింగ్ అసిస్ట్ అండ్ సర్కిల్ టు సెర్చ్ లాస్ట్ జెన్లోనే ఉంది. అండ్ ఇంకా అలాగే S Pen కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో IP68 రేటింగ్తో అయితే ఫోన్ వస్తుంది. సో 1.5 మీటర్ డెప్త్ వరకు మన ఫోన్ అయితే 30 minutes అయితే సర్వే అవ్వగలదు. అండ్ S25 Ultra ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇప్పుడు ఇది 1,30,000కి అయితే వస్తుంది అప్రాక్స్. అండ్ అలాగే లాస్ట్ జనరేషన్ ఫోన్ సామ్సంగ్ S24 Ultra అయితే మనకి 1,12,250 రూపీస్కి అయితే వస్తుంది అమెజాన్లో. సో ప్రైస్లో అయితే ఎటువంటి చేంజ్ అయితే లేదు. సో మనకి ఈ ప్రైస్ కూడా మన కార్డ్ ఆఫర్స్లో తగ్గిపోవచ్చు. సో ప్రైజెస్లో అయితే పెద్ద చేంజెస్ అయితే ఏం చేయలేదు. సో ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా గురించి మాట్లాడుకుంటే ఫోన్లో అయితే పెద్ద మేజర్ చేంజెస్ అయితే ఏం లేవు. సో వెయిట్ కొంచెం తగ్గించారు. అండ్ అలాగే థిక్నెస్ తగ్గింది. డిస్ప్లే సైజ్ చిన్నది ఇంప్రూవ్ చేశారు. అలాగే కెమెరాస్లో అయితే ఎటువంటి చేంజ్ అయితే లేదు. యాజ్ ఇట్ ఈస్ కెమెరాస్ తీసుకొచ్చేసారు. అల్ట్రా వైడ్ లెన్స్ ఒక్కటి మాత్రం మార్చారు. దాంతో మనకు పెద్దగా యూస్ కూడా ఉండదు. సో ఇందులో మారిందల్లా వచ్చేసరికి మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా చేశారు. అలాగే ప్రాసెసర్ మారిపోయింది, పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. సో నన్ను అడిగితే S24 Ultra ఉన్నా S23 Ultra ఉన్నా సరే మనం S25 Ultraకి అయితే స్విచ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్తాను. సో S23 కంటే ముందు వర్షన్స్ ఏమైనా వాడుతూ ఉంటే మీరు S25 Ultraకి అయితే స్విచ్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ 23 Ultra కానీ 24 Ultra కానీ ఉంటే 25 Ultraకి స్విచ్ అయ్యే అంత మేజర్ అప్డేట్స్ అయితే ఏం లేవు. ఒకవేళ మీకు అంతగా ఈ ఫోన్ కావాలనుకుంటే ఇప్పుడు కాకుండా సెప్టెంబర్, అక్టోబర్ దసరా సేల్లో అయితే మనం ఈ ఫోన్స్ని ఇంకా తక్కువకి తీసుకోవచ్చు. సో అదే 1 lakh రావచ్చు. ఈ ఫోన్ 130 ఉంది ఇప్పుడు, అది 1 lakh రావచ్చు. సో మీ దగ్గర ఉన్న పాత ఫోన్ని S23 ఆర్ S24 Ultra అని మీరు ఎక్స్చేంజ్ చేసి అప్పుడు దీనికి స్విచ్ అవ్వచ్చు. సో అంతే ఫ్రెండ్స్, S25 Ultra యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫోన్ తీసుకోవచ్చా లేదా అనే డిస్కషన్. సో మీకు ఇంతవరకు వీడియో నచ్చినట్టయితే మీరు మా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సామ్సంగ్ లవర్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి టెక్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో అంటిల్ దెన్ కీప్ ఎక్స్ప్లోరింగ్ టెక్. బై బై.